పట్టుమని 10 మంది గాని లేరు, నన్ను చంపుతారా? నిన్ను చంపడానికి 10 మంది ఎందుకురా, మేమిద్దరం చాలు. బతకాలని ఆశ ఉంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, లేదా రండి చూసుకుందాం. ఒక యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏంట్రా నువ్వు చూపించేది? ఏంట్రా నువ్వు కూడా వస్తావా లేకపోతే వెళ్ళిపోతావా? ఇంకోసారి చంపాలి అని వస్తే నరికేస్తా. ఎవరబ్బా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది? నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. నీ పేరేంటి? నా పేరు భారతి, మాది పక్కూరు. సెలవులని ఈ ఊరికి వచ్చాను. ఏంటి భారతీయ? అవును, అయితే ఏంటి? నువ్వు ఎవరితో ఉంటావు? నేను మా నాన్నమ్మతో కలిసి ఉంటాను. మీ నాన్నమ్మ పేరు ఏంటి? జానకమ్మ. ఏంటి జానకమ్మ? అవును, అయితే ఏంటి? ఏం లేదులే, నేను నిన్న తర్వాత కలుస్తాను. సరే బాయ్. అంటే మా అన్నయ్య చనిపోయింది ఈ అమ్మాయి వల్లేనా? అరే తమ్ముడు, ఆ అమ్మాయి చాలా బాగుంది కదరా. అవునన్నయ్య, వెళ్ళి మాట్లాడరాపో. నీ పేరేంటి? కొత్తగా జాయిన్ అయ్యావా? అవును, నా పేరు భారతి. నేను ఈరోజే కొత్తగా జాయిన్ అయ్యాను. సరే పదా, ఆఫీస్కి వెళ్దాం. రేపు సండేనే కదా, ఆఫీస్కి సెలవు. నేను సాయంత్రం సినిమాకి వెళ్తాను. వెళ్దాం పదా. సరే, థియేటర్ దగ్గర ఉంటాను, త్వరగా వచ్చి. పదా, సినిమాకి లేట్ అవుతుంది. సినిమా చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది. సరే, మళ్ళీ సోమవారం ఆఫీస్ దగ్గర కలుసుకుందాం. బాయ్ బాయ్. ఎవడరా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా మనోరాన్ని ఏడిపిస్తావా? నేను మీ మనోరాన్ని ఏడిపించకండి, కేవలం సినిమాకి వచ్చాను. అప్రాణి కోతులు, నేను ట్రైన్ కాల్ చేస్తున్నావు, వెళ్ళి వాడిని చంపే. సరే అమ్మా. రే, వాడిని పూర్తి చేసిరా. సరే అమ్మా. అన్నయ్య, రే ఎవడరా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్యని చంపుతావురా? అన్నయ్య, నీ మీద ప్రమాణం చేస్తున్నావు, నిన్ను చంపిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. అవును, అన్నయ్యని చంపించింది ఈ అమ్మాయే. వసే జానకమ్మ, రావే బయటికి. ఎవడరా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నన్నే పేరు పెట్టి పిలుస్తావురా? ఎంట్రంకా చూస్తున్నావు, వెళ్ళి వాడిని నా కాళ్ళ ముందు పడే. సరే అమ్మా. నువ్వు నీ మనుషుల్ని ఎంతమందిని పంపించినా నా ఎంటుకు కూడా పేకలేదు. ఎక్కడే నీ మనవరాలు, రమ్మనవే బయటికి. ఏ సత్య, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావే. నేనేం చేశాను? నీకు విక్రమ్ ఎవరో తెలుసా? తెలుసు. అయినా వాడికి నీకేం సంబంధం? వాడు మా అన్నే బజార్దాను. సత్య, మాటలు జాగ్రత్త. ఏంటే జాగ్రత్త? మా అన్నయ్యని చంపించి నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల్ని కొడతావురా? వెళ్ళి వాడిని చంపే. నీకు ముందే చంపా. నీ వాళ్ళని ఎంతమందిని పంపించినా నా వెంటుకు కూడా పేకలేరు. వచ్చి నీ మనవరాలు శవాన్ని తీసుకుంది. ఏరా వెంకట్రావు, ఇప్పుడు వచ్చావు ఊరు నుంచి? ఇప్పుడేనమ్మా. అయినా భారతి ఏది? భారతీని వాడెవడో ఎత్తుకెళ్ళిపోయాడ్రా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? వాడు ఎత్తుకెళ్తుంటే మీరేం చేస్తున్నారు? వాడు మమ్మల్ని కూడా కొట్టి తీసుకెళ్ళిపోయాడ్రా. ఎవడు వాడు? వాడి పేరు సత్య. వాడిని వదిలి పెట్టేదే లేదు. నువ్వు మా అన్నయ్యని చంపించినప్పుడు నేను కూడా నిన్ను చంపాలి కదా. అంటే నన్ను చంపేస్తావా? లేదే, గుళ్ళో పెట్టి పూజ చేస్తా. నన్ను చంపేస్తే నీ పరిస్థితి ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదు సత్య. నా పరిస్థితి ఏమో గాని నీ పరిస్థితి మాత్రం గోవిందా గోవిందా. మర్యాదగా నన్ను వదిలిపెట్టు సత్య, లేకపోతే. వదిలిపెట్టకపోతే ఏం చేస్తావు? హ్యాచీ బజార్, దాంతో నాకెంత మాటలు. రండ్రా, మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఏంటా జానకమ్మ రాలేదే? ఈసారి జానకమ్మ రాలేదు, తన కొడుకును పంపించింది. ఆహా, ఎవడండి ఆ మిస్టర్ పర్ఫెక్ట్ సన్ను? నేనేరా. హాయ్ రా, జోకర్ సన్ను. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. నీ పని ఇప్పుడు కాదురా, తర్వాత చెబుతాను. పోరా జోకర్ సన్. వెంకట్రావు, వాడిని చంపేశావా? లేదమ్మా, అయినా ఈసారి మాత్రం వాడిని వదిలిపెట్టేదే లేదు. సరే, నువ్వు 10 మందిని తీసుకువెళ్ళు. లేదు, నేను ఒక్కడినే వెళ్తాను.
ఎస్, ఇదే మంచి సిచ్యువేషన్ ఆ సత్యగాన్ని చంపడానికి. రే ఎవడ్రా నువ్వు? నీకు ఈ విషయంలో సంబంధం లేదు, అక్కడికి వెళ్ళిపో. ఒకసారి నేను దేంట్లోనే అడుగు పెడితే అది నాకు సంబంధించిందే. రే, మర్యాదగా చెబుతున్నా, నా సహనాన్ని పరీక్షించుకో, వెళ్ళిపో. నేను అయిపోయావుగా ఈరోజు. ఏంటన్నా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానురా. అయినా విక్రమేడి? విక్రమ్ చచ్చిపోయాడన్నా. ఏంటో నువ్వు మాట్లాడేది? అవునన్నా, ఇప్పుడు నువ్వు చంపావు కదా, వాళ్ళమ్మే విక్రమ్ని చంపింది. అయితే దాన్ని ఇంకా ఎందుకు చంపలేదు? ఆగన్నా, తొందరపడ మాకు. ఇక ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా జానకమ్మ మారదు. దాన్ని ఈ రోజు నరికేయాల్సిందే. ఏంటి భారతి, నిన్న సత్యం చెప్పలేదా? లేదు నాన్న. ఏం జరిగిందంటే ఎందుకు? నిజంగా మీ అన్నయ్యని చంపి మరి నేను చంపించానా? ప్లీజ్ నేను చెప్పేది సరిగ్గా విను. సరే చెప్పు. ఆ రోజు మీ అన్నయ్యతో సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇంటికి వస్తుండగా మా నాన్నమ్మ చూసింది. మా నాన్నమ్మకి అప్పుడే అనుమానం వచ్చింది. అందుకు మీ అన్నయ్య దగ్గరకు వచ్చింది, ఇంకా చంపేసింది. అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. అసలు విషయం తెలుసుకోకుండా నేను నీతో అసభ్యంగా బిహేవ్ చేశాను. సారీ. ఇట్స్ ఓకే. ఎంత పని చేసావే, ఇప్పుడు ఆ సత్య నన్ను వదిలిపెట్టదు. అవునే, నిజంగానే వదిలిపెట్టాను. క్షమించు, నన్ను వదిలి. ఏంటి నన్ను క్షమించేది?